సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది. మంత్రుల కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకు కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముందుగా అసలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనగానే కర్నూలు జిల్లాలో ఆదోని జిల్లా ఏర్పడబోతుంది అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. నంద్యాల కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాలను విభజించి ఆదోని కేంద్రంగా ఒక జిల్లా ఏర్పడుతుందని అనుకున్నారు. కానీ ఇది మంత్రుల కమిటీ సమీక్షల తర్వాత వెలుగు చూడలేదు. ఫైనల్గా ఆదోని రెవెన్యూ డివిజన్, ముఖ్యంగా ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆదోని మండలాన్ని విభజించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆదోని మండలం కానీ ఆదోని రెవెన్యూ డివిజన్ కానీ రాష్ట్రంలోనే అతిపెద్దవిగా గుర్తింపు పొందినాయి. కాబట్టి పాలనా సౌలభ్యం రీత్యా దీన్ని విభజించాలనేటువంటి ప్రతిపాదనలు ఎక్కువగా వచ్చినాయి. వీటన్నింటినీ సమీక్షించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా ఉంది. ఇది మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధి. దీన్ని విభజించిన తర్వాత ఆదోని ప్రాంతాన్ని ఒక ప్రత్యేకంగా జిల్లా చేస్తారనుకున్నారు, కానీ అది జరగలేదు. సో ఇప్పుడు జరిగినటువంటి మార్పు ఏంటంటే ఆదోని మండలాన్ని 2 మండలాలుగా విభజించాలని డిసైడ్ చేశారు. ప్రపోజల్ ఫర్ బైఫర్కేషన్ ఆఫ్ ఆదోని మండల్ ఇంటూ 2 మండల్స్ ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలో వచ్చేది కర్నూలు జిల్లాలో ఉన్నది. ఇది ప్రిలిమినరీ నోటిఫికేషన్. దాదాపుగా అన్నిటికీ సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. 3 కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణలు అన్నిటికీ సంబంధించి ఇవి రిలీజ్ అయినాయి. వీటన్నిటినీ కూడా ఆయా రాష్ట్రాల్లో అంటే ఆయా జిల్లాల్లో కలెక్టర్ల ఆఫీసులో అందుబాటులో ఉంటే అభ్యంతరాలు ఉంటే కనుక చెప్పి రెక్టిఫికేషన్ చేసుకోవాలన్నా మార్పులు చేర్పులు సలహాలు సూచనలు సవరణలు అన్నిటికీ కూడా అవకాశం కల్పించారు. 30 రోజులు గడువు ఇచ్చారు. సో అసలు ఆదోనికి సంబంధించి ఏం మార్పులు జరగబోతున్నాయి, దానికి సంబంధించినటువంటి కాపీలన్నీ కూడా అక్కడ ఒకసారి మనం లెక్క చూస్తే కనుక 2 అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసమే ఈ 2 మండలాలను విభజిస్తున్నట్టుగా చెప్పారు. ఈ జీవోలో ఆదోని మండల్ విత్ హెడ్ క్వార్టర్స్ ఆదోని కాంప్రైజింగ్ ఆఫ్ 29 విలేజెస్ 29 గ్రామాలతో ఆదోని మండలం ఉంటుంది, కొనసాగుతుంది. అలానే పెద్ద హరివనం అనేటువంటి మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తారు. పెద్ద హరివనం కేంద్రంగా 17 గ్రామాలతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే మొత్తం మీరు గమనించి చూస్తే కనుక 36 గ్రామాల దీంతో ఉన్నటువంటిది, ఇది 46 గ్రామాలతో ఉన్నటువంటి పెద్ద మండలం ఇది. దాన్ని 2 ముక్కలుగా చేసేసారనమాట. 2 ముక్కలుగా చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అభ్యంతరాలు ఏమైనా ఉంటే కూడా చెప్పొచ్చు. అలానే 30 రోజులు గడువు ఇచ్చారు కాబట్టి అసలు ఏ విలేజెస్ ఎటు వెళ్తున్నాయి అనేది కూడా ఈ జీవోలో క్లియర్గా మెన్షన్ చేశారు. సెక్షన్ 3 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్. సో ఇవన్నీ డీటెయిల్స్ అని ఉన్నాయి. కానీ మనకి జిల్లాలకి సంబంధించి మార్పులు చేర్పులకు సంబంధించి ఎవరు ఎటువైపు వస్తున్నారు, ముఖ్యంగా ఆదోనిలో వచ్చేటువంటి గ్రామాల జాబితాని ఒకసారి మనం చూస్తే కనుక ఆదోని కేంద్రంగా ఉంటుంది అది. అలానే కల్లుబావి, వెంగళాపురం, పర్వతపురం, మందగిరి, అలానే ఎస్ కొండాపురం, ఇస్వి, గోనబావి, దిబ్బనకల్, నెట్టేకల్, ఆరేకల్, బైచిగేరి, సలకలకొండ, అలానే విరుపాపురం, దొడ్డనకేరి, సంబగళ్ళు, హవ్వనూరు. కొంచెం చూస్తే మీరు భాష కూడా కర్ణాటకకి సిమిలర్గా ఇదంతా బార్డర్ ఏరియా కింద కనిపిస్తుంది. కాబట్టి హవ్వనూరు, కప్పటి, చిన్న పండేకళ్ళు, అలానే బల్లేకళ్ళు, మంతిగిరి, దయ్యాలగూడెం, పాండవగళ్ళు, కృప్పగళ్ళు, అలానే జలిబెంజి, సుల్తానపురం, పెసలబండ, పెద్ద తంబాళం, ఇవన్నీ కూడా ఒక 29 గ్రామాలు. ఈ 29 గ్రామాలు ఆదోని కేంద్రంగా ఆదోని మండలంలోకి వస్తాయి అన్నమాట. ఇక మిగతాయి పెద్ద హరివనం కేంద్రంగా వచ్చేటువంటివి ఒక 17 గ్రామాలు ఉన్నాయి. పెద్ద హరివనం తర్వాత సంతకుదులూరు, ఎడవలి వస్తుంది, బలాదూర్ వస్తుంది, చిన్న గనేహల్ వస్తుంది, చిన్న హరివనం వస్తుంది, మదిరే, కడితోట, హనావల్, అలానే జీహోసలి, బసాపురం, వి కొండాపురం, నాగనత్తనహళ్ళి, నారాయణపురం, చాగి, ధనాపురం, గణేకల్, ఈ 17 గ్రామాలు కూడా పెద్ద హరివనం మండలంలోకి వస్తాయి. అంటే ఒక పెద్ద మండలాన్ని 2 భాగాలుగా విభజించారు. 46 గ్రామాలు ఉన్నటువంటి మండలం ఇది. వాస్తవానికి దీని చుట్టుపక్కల ప్రాంతాలను కలిపి ఇంకొక జిల్లా అనుకున్నారు. కానీ ఆ జిల్లాకి అంత వెసులుబాటు ఉండేటువంటి అవకాశం లేదని బహుశా భావించి ఉండొచ్చు. వచ్చినటువంటి విజ్ఞప్తుల ఆధారంగా ముందు ఆదోని మండలాన్ని విభజించడం ఒకటి ప్రత్యామ్నాయంగా సూచించారు. దీనిపైన అభ్యంతరాలు ఏమైనా ఉంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చెప్పొచ్చు. లేదంటే కనుక డిసెంబర్ 28 తర్వాత అధికారిక గెజిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. జనవరి మాసం నుంచి కొత్త మార్పులు చేర్పులన్నీ కూడా అమలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.